ఈరోజు మ్యాచ్ ఉంది రోయ్! ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇండియా గెలవాలని చాలామంది ప్రేయర్ చేస్తూనే ఉంటారు. నాకు తెలుసు. నేను కూడా కోరుకుంటా. ఇండియానే గెలవాలి. ఇండియానే గెలుస్తుంది. పక్కా చెప్తున్నా. క్రికెట్ అంటే ఇష్టం చాలా చూడ్డంగా. కానీ ఆడడం అంటే ఇంకా ఇష్టం. కానీ మా వోళ్ళు అస్సలు పంపరు క్రికెట్ అంటే. అమ్మాయిలు క్రికెట్ ఆడతారా? అదేంటో నేను కొడితే సిక్స్‌లు, కొడితే ఫోర్‌లు మంచిగా 10థ్ క్లాస్ వరకి మంచిగుండే లైఫ్. అంటే అప్పటికంటే కొంచెం 8థ్ క్లాస్ వరకనుకోండి. ఆ తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత మనల్ని యాడికి పంపట్లేదింక. ప్రతిదానికి అమ్మాయి ఆడికి పోకూడదు, అమ్మాయిలు ఈడికి పోకూడదు, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు. గిదే సోది. ఇక మా అమ్మ అయితే నేను క్రికెట్ అన్నాననుకో, ఏ చెంబో, చీపిరి కట్టో మొఖాన్నే ఇసిరేసేటట్టు కోపంగా చూసి ఒక లుక్ ఇచ్చేదబ్బా! ఆ మధ్య 90స్ కిడ్స్‌కి మాత్రమే తెలుసు. పేరెంట్స్ ఏదన్నా అడిగితే అబ్బే! ఇప్పుడైతే పోరగాళ్ళు గయ్య గయ్యమని అరే! అరుస్తున్నారు, అమ్మాయిలు క్రికెట్ ఏడుస్తున్నారు, ఆడుతున్నార్రా! ఏ మొఖాలు అమ్మాయిలు క్రికెట్ మాడుతున్నారు. ఆడకూడదా? అప్పుడు తప్పా? ఏమిలే అదేమన్నా ఒక్క నేరమా? లుక్ ఇత్తే ఘోరమా చాలు. ఏమన్నా? లేదంటే వామ్మో! తొడపాశం వాళ్ళు చూస్తే పెట్టిందనుకో ఏమనుకుంటారు? వీళ్ళు చూస్తే సంకనాకి ఏమనుకుంటారు? సావాల్సిందే. మా ఇదే యమ్మ సోది తొడపాశం చెప్తా అంటే ఉంటారు. నాకు గుండె అంతేగాని పగులుద్ది. మనల్ని మా అమ్మ మాత్రం ఇంతవరకి నన్ను ఆడుకోనియ్యరు. కొట్టలేదు గానీ, ఎంత ఏడ్చేదాన్నో ఒకే అప్పుడప్పుడు. ఒక్కసారి తొడపాశం క్రికెట్ పెట్టింది. ఆడుతుంటే ఎందుకో మస్తు తెలవదు నాకు అనిపిచ్చేది. గూడా. ఎక్కి ఏడ్చిన. ఇక ఆ రోజు నుంచి మా అమ్మని చూస్తే నాకు ఉచ్చ పడిద్ది అసలకి. ఇప్పటికి గూడా మా యమ్మని చూస్తే నాకు ఉచ్చే. ఎంత దూరం నుంచి మాట్లాడతా నేను. అయినా సరే క్రికెట్ ఐపీఎల్ వచ్చిందంటే చాలు. ఇంక సాయంత్రం కూర్చొని చూత్తంటే అప్పటికి గునుగుతూనే ఉంటది. ఇక మా అమ్మ, మా అయ్య ఈ టీవీయే అన్నం పెట్టిద్ది. ఈ టీవీయే బువ్వ పెట్టిద్దనుకుంటా. అబ్బో! ఆ స్ట్రెస్ వేరేలే. అయినా సరే క్రికెట్ చూడాల్సిందే. ఈరోజు ఇండియా విన్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.